హలో గాయ్స్, మీరు ఎవరైనా తండూరి ఫిష్ టిక్కా తిన్నారా? ఒకవేళ తినకపోతే ఈ వీకెండ్ కి ఈ విధంగా ట్రై చేసేయండి. ముందుగా అయితే మనం మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, ఇంకా పుదీనా, అలాగే అల్లం, ఇంకా వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసుకొని మనం చక్కగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫిష్ ముక్కలకి ఇక్కడ ఉప్పు ఇంకా పసుపు కూడా బాగా ముక్కలకి రాసేసేయాలన్నమాట. తర్వాత మనం గ్రీన్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు ముక్కలకి మనం పట్టించేసేద్దాము. దాంతో పాటు పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా కలిపి పట్టించేసేయాలి. సో అలాగే మర్చిపోకుండా కర్డ్ ని కూడా కలిపేసేయండి. సో అది చాలా బాగా టేస్ట్ ఇస్తుంది మనం ఫిష్ అనేది తినేటప్పుడు. నెక్స్ట్ అయితే ఈ ఫిష్ ముక్కలన్నిటికీ మసాలా పట్టాలి కదా, దానికోసం అయితే ఈ ముక్కలన్నిటిని ఏంటంటే ఒక బాక్స్ లో వేసేసుకొని ఒక 6 hours వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. అప్పుడే మసాలా అంతా బాగా ముక్కలకి పడుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోయినట్లయితే 2 hours బాక్స్ లో పెట్టేసి అలా వదిలేసినా సరిపోతుంది అనమాట. బాగా సెట్ అయిపోతుంది మసాలా అనేది ముక్కలకి పట్టడం వల్ల. ఇప్పుడైతే మనం పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలన్నిటిని దాంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్క బాగా వేగిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయండి, అప్పుడే సరిగ్గా అయితే మనకి అవి వేగుతాయి. అలాగే మనం పట్టించిన మసాలా కూడా ఏంటంటే చక్కగా ఫిష్ కి అంటుకుంటుంది. ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని ఈ విధంగా గ్రిల్ పాన్ లో సెట్ చేసేసుకొని ఫ్లేమ్ అయితే హైలో పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం బాగా ముక్కలను అయితే కాల్చాలన్నమాట. సో చూసారు కదా, వన్స్ ముక్కలన్నీ చక్కగా బాగా కాలిన తర్వాత అలా అని మార్చేయకండి. సో చూసుకొని మంచిగా అయితే గ్రిల్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనం ఫిష్ గ్రిల్ అయితే చేసుకున్నాము. చక్కగా ఇప్పుడు పీసెస్ అన్ని ప్లేట్ లో సర్వ్ చేసేసుకొని హ్యాపీగా మైనస్ కానీ అలాగే గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.